బంధాలు బంధుత్వాలు తెగితే ఎంత దీనస్థితికి దిగజారుతాము. ఈ శ్రీనివాసును చూస్తేనే మనకు అర్థమవుతుంది. సరిగ్గా 2022 నవంబర్లో తన భార్య లావణ్య తన స్వగ్రామమైన జైకేశారం నుండి మతిస్థిమితాన్ని కోల్పోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ ఉంటుందో ఏ ఒక్కరికీ తెలియదు. వెతకని ప్రదేశమంటూ లేదు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కనికర భాగ్యానికి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఆదరించి అక్కున చేర్చుకుని అన్నం పెట్టింది. ఈ పుణ్య భాగ్యంలో భాగంగా ఇప్పుడు లావణ్య జీవితానికి భవిష్యత్తులో మరో నూతనత్వాన్ని కల్పించే అవకాశాన్ని శ్రీ పుణ్యలింగేశ్వరుడు శ్రీనివాసుకు దక్కించాడు. శ్రీనివాస్ నిరాశలకు ఆశలు చిగురించే ఆశయంగా తన భార్య లావణ్య ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. భార్య దొరికిన క్షణాలు బాష్పబిందువులై జలజరించాయి. లావణ్యను చూడగానే చెప్పలేని సంతోషానికి గురైనాడు. తన బంధువుల సాయంతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి లావణ్యను కలుసుకున్నాడు. ఆమెను తీసుకొని ఆశ్రమ సిబ్బంది వద్దకు వచ్చి తన మాటలు పంచుకున్నాడు. నా పేరు శ్రీనివాసు. 2022 నవంబర్లో వెళ్ళిపోయింది మతిస్థిమితం తప్పి. అయితే మళ్ళీ 2023 మార్చిలో పిఎస్ ద్వారా లేచిరు. అమ్మ నాన్న అనాథాశ్రమం నుండి ఫోన్ వచ్చింది. మా ఊరు గ్రామ పంచాయతీకి చేసిరు. చేస్తే వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేసిరు. చేస్తే ఇప్పుడు తీసుకుపోనీకి వచ్చాను. వారి బంధువులతో సంతకం పెట్టించాడు. తనతో పాటు లావణ్యను తీసుకువెళ్తానని బతిమాలుకున్నాడు. పుణ్యక్షేత్రం సిబ్బంది లావణ్యను పంపించుటకు సిద్ధమైనారు. ఎంతో సంతోషభరితులై వారు వచ్చిన కారులోనే లావణ్యను తీసుకుని వెళ్లే ముందు తన ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యుడు ఎన్నో విషయాలను శ్రీనివాసుకు వివరిస్తున్నాడు. జాగ్రత్తలు చెబుతున్నాడు. వెళ్ళిరండి అని చెప్పాడు. ఆ తరువాత వారి కారులో లావణ్యను తీసుకుని వెళ్ళిపోయారు. తెగిపోయిన బంధాలను కలిపే పుణ్యలింగేశ్వర స్వామి మహిమ పునర్జన్మగా తిరిగి వారి కుటుంబాలకు అప్పజెప్పి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఈ మహామహిమను కనులారా చూసే అదృష్టాన్ని మీరు దక్కించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.